నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా మనం ఇప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నాం. ఆ పర్యటనలో భాగంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే పనిలో మనం ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఈ ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఉన్నారు. ఆయన ఇక్కడ అభివృద్ధి ఎలా చేశారు, రాష్ట్రపరంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే పనిలో భాగంగా మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ప్రజల్ని అడిగి వారికి అభిప్రాయం తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు మీరు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వచ్చేసే అవకాశం ఉంది. ప్రధానంగా 2 పార్టీలు బాగా గట్టిగా తలపడే అవకాశం కనబడుతుంది, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈసారి ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ అయితే మాకు బాగుంటుందని మా నమ్మకం. దేనికి వైఎస్ఆర్ పార్టీ? ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ కోరుకోవడానికి గల కారణం ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి చేయడం లేదు అంటున్నారు, కానీ పేపర్లకి పత్రికలకు మాత్రమే తప్ప వాళ్ళు చేసేది ఏంది లేదు. వాళ్ళ మాటల వరకు తప్ప వేరేది ఏంది లేదు. జరిగింది అయింది అభివృద్ధి. మా కుడేరులో పోయిన 5 సంవత్సరాలు అతను ఉన్న 9 ఏళ్ళ పాలనలో కానీ ఈ 5 ఏళ్ళ పాలనలో కానీ ఏ ఒక్కటి జరిగింది లేదు. మా కుడేరు ఉరవకొండ నియోజకవర్గానికి మాత్రం ఏంది లేదు. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు ఏం జరగలేదు అంటారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా అంతంత మాత్రమే ఉంది, కానీ పేపర్లు మాత్రము కొన్ని కోట్లు జరుగుతాను, అది పెట్టినాం ఇది పెట్టినాం అని తీరా ఎన్నికలు వచ్చే ముందుగా అన్ని విడిచినాడు. అది ప్రజలు ఎవరు నమ్మరు. ఇది మాత్రం అంటే ఇప్పుడు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తున్నాడు, వృద్ధాప్య పింఛను పెంచాడు, నిరుద్యోగ వృద్ధి పెంచాడు, వితంతులకి పింఛను పెంచాడు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కాదు సార్. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చింటే ఒక ఎత్తు, ఇప్పుడు అంతకుముందు డబ్బులు లేని ఇప్పుడే డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఎలక్షన్ టైంలో ఇస్తే ఇది డబ్బు రూపకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన డబ్బులు. అదే తప్ప ఇప్పుడు ఎప్పుడే కానీ ఆయన తప్పు చేస్తున్నాడు. ఇట్లా డబ్బులు పంచడం పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. సరే, రేపొద్దున జగన్ గారు మీరు రావాలని అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలని మీరు అనుకుంటున్నారు. ఆయన వస్తే ఏం అభివృద్ధి చేస్తాడని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే ఆయన అనాభావం లేకపోయినా కానీ వచ్చే 5 ఏళ్ళు బాగా అనుభవించినాడు. ఇప్పుడు పోయిన 5 ఏళ్ళలో ఇప్పుడు వస్తే మా నమ్మకము చేస్తాడని తప్ప ఏ ఉద్దేశం లేదు. ఏం చేస్తాడని? అభివృద్ధి మంచి పథకాలు ఉన్నాయి, మంచిగా ఆయన 9 నవరత్నాల్లో అన్ని పథకాలు ప్రజలకు అనుకూలంగా చాలా జరుగుతాయని చేస్తాడని నమ్మకం మాకుంది. సరే, ఈసారి అంటే కొత్తగా ఈయన రాబోతున్నాడు కాబట్టి ఇంకొక అవకాశం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవకాశం ఇస్తారు. మీ ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అలాగే అట్ ద సేమ్ టైం అపోజిట్ కూడా పయ్యావుల కేసు బాగా తలపడుతున్నాడు. ఈసారి ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మా కాలనీకి సంబంధించి ₹1 పెట్టిన అవకాశాలు లేవు. మేము ప్రస్తుతం కొన్ని ఏళ్ళ నుంచి నేనున్నాను ఈ కాలనీలో. విశ్వేశ్వరరెడ్డి గారు ₹1 కానీ ఖర్చు పెట్టి ఏమి చేసింది లేదు కాలనీకి. ఎవరన్నా అడుగు చెప్తారు. ఈ ఎస్సీ కాలనీగా మా ఎస్సీ కాలనీ 3 ఉన్నాయి. ₹1 అడన్నా రోడ్లు కానీ లేదా పంటే కుళాయిలకు సంబంధించింది కానీ ఏదన్నా చేసినాడేమో అడగండి మీరు. ₹1 కానీ చేసి అంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేనే అయినా కూడా ఏం చేయలేదంటారు ఇక్కడ? ఎవరు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేకి ఏ అధికారం ఎమ్మెల్యేకి ఏమీ లేదు. ఆయన పట్టంతా ఆయనదే ఉంది కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్సీకి ఉంది కాబట్టి ఆయన ఏమి చేయలేదు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎవరు? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు. సరే, ఇప్పుడు వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఉరవకొండకు సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే నామమాత్రం ఆయన కొన్ని ఎమ్మెల్యే అని పేరు తప్ప ఏంది లేదు, పట్టు లేనే లేదు ఆయనకు. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇక్కడంతా మెయింటైన్ చేసేది మొత్తం కూడా పయ్యావుల కేశవ్ అంటాం. సరే, ఇప్పుడు ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ ఎమ్మెల్యేగా వచ్చేసి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మేము గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం. సార్, మీ పార్టీ ఈసారి ఎవరికి వేస్తున్నారు? మేము వైఎస్ఆర్ గారే వేస్తాం. రాజకీయాల గురించి చూస్తున్నావు నువ్వు, నీకు ఓటు హక్కు ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఎవరైనా మనకు పర్లేదు, కానీ మనకు మంచి చేయాలి. నలుగురికి మంచి చేస్తే ఎవరైనా గుర్తింపిస్తారు. గుర్తింపిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే ఓటేస్తారు. ఆ తర్వాత మనకి ప్రజలు ఎన్నుకొని గెలుపు ఉంటుంది. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని మహిళలకు పసుపు కుంకుమ, రైతులకి డాక్టర్ అవి ఇచ్చినాడు, పర్లే అలా కొన్ని చేసినారు. కానీ ఈ కాలనీలోకి వచ్చేసి తక్కువ
పొయ్యాల కేశవ కానీ విశ్వేశ్వర రెడ్డి కానీ వచ్చేది చాలా తక్కువ. తక్కువ ఎక్కడైనా రావచ్చు కానీ ఈ కాలనీలోకి వచ్చేది చాలా తక్కువ. పట్టించుకోవడం లేదు ఈ కాలనీలో. మీ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక పయ్యావుల కేశవ్ గారు అంటే టీడీపీ అధికారం ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి పయ్యావుల కేశవ్ గారు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి ఉరవకొండకు జరగలేదని మీరు అంటున్నారు. మరి ఎవరు అంటే ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే మీ ఉరవకొండ నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటున్నారు, ఈ రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈసారి? ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని మంచి పనులు చేశాడు. జగన్ వస్తే ఇంకా కొన్ని మంచి పనులు చేస్తాడని జనాలు అంటున్నారు. ఏమో గెలిచినిచ్చి చేయొచ్చు, చేయకపోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే ఎందుకు బాగుంది అనుకుంటున్నావు? ఎందుకంటే జగన్ ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడున్న సీఎంకి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకనేసి నేను చెప్తున్నాను అభిప్రాయం. సరే, మరి ఈసారి మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మా కేశవ ఉంటేనే బాగుంటుంది. మీ ఓటు ఎవరికి వస్తున్నాం? కేశవ. ఇప్పుడు 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2 రోజులు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2 పార్టీలు గట్టిగా తలపడే అవకాశం కనబడుతుంది. ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది ఈ పోటీని తట్టుకుని, ఈ పోటీ వాతావరణం తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది? ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుతాడని మీరు అంటున్నారు? అయ్యో, రుణమాఫీ ఎన్ని తప్పుడు కూతులు కూసి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం లేని వాళ్ళకి 2000 అన్నాడు. అవన్నీ ఎక్కడిచ్చినాడు సార్? అవి ఇవ్వలేదు. డాక్రా మహిళలకు కానీ కొంచెం అంతో ఇంతో మసి పూసి మామిడికాయ ఇట్లా పూసినట్ల చేసినాడు. అట్లా తప్పుడు ఎట్లా వస్తాడు? రాలేడు. ఇప్పుడు ఎక్కువ లేదు లేదు లేదు. జగన్ ఎందుకు నమ్ముతారు? జగన్ వాళ్ళ నాయన చేసినాడు కాబట్టి. ఆయన చేసిన దాన్ని బట్టి నమ్మాల్సి కాదు, అదే వారసత్వంలో పుట్టిన కొడుకు అట్లా చేస్తాడు అనేది ఇప్పుడు జనాలకు ఒక నమ్మకం అయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఒక కరెంటు మాఫీ అన్నాడు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, గృహాలు నువ్వా నేనా అనుకోకుండా ఇచ్చినాడు. ఇక్కడ తెలుగుదేశమా, ఇక్కడ కాంగ్రెసా, ఇంకోటి సిపిఐ అనుకోకుండా ఇచ్చినాడు. మళ్ళా చాలా 108, 104 ఇవన్నీ ఎవరిని చెప్పినా వాగ్దానాలు చెప్పలే, చేసినాడు. అది టాలెంట్, దాన్ని కొడుకు చేస్తాడని ఇప్పుడు చాలా నమ్మకం ఉంది జనాలకి. అంటే రాజకీయంగా పెద్ద అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు అపర మేధావి, చాలా దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని చాలా మంది అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మరి అయ్యో, అప్పుడు ముందు చూడు ఎట్లా ఓటేసి అదే మంచి సర్వీస్ అయినాడు, బాగా చేస్తాడు అని మొన్న చాలా హామీలు ఇచ్చా, జనాలు వేసిరి ఓటు, గెలిచా, ఏమి చేయలే చేసిండే. ఈసారి జగన్కి చూస్తాము, వాళ్ళ నాయన చేసినట్లు చేస్తాడా లేదా అని ఇస్తాము అని చాలా జనాల్లో నమ్మకం ఉంది. బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్త యూత్ కాబట్టి, యువరక్తం కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీలాంటి పెద్ద వాళ్ళు అందరూ అంటారు. వాళ్ళు మాట తప్పని మడవ తిప్పని నాయకులు వాళ్ళు. రాజశేఖర రెడ్డి వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబంలో మాట తప్పని మడవ తిప్పని నాయకులు వాళ్ళు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా చెప్పిన పనులు మేనిఫెస్టోలో 50 పెట్టినాడో అవన్నీ కంపల్సరీగా చేస్తాడు. చేస్తేనే మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ ఓట్లు అడిగే వచ్చేది, లేకపోతే అతనుగానే అంతే అవుతాడు. అది మీరేంటంటే మీరు ఒక స్టాండర్డ్ మీద ఉన్నారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే మా ఓటు అనే స్టాండర్డ్ మీద ఉన్నారు. ఓకే, బాగుంది బాబా. ఇంకోటి ఏంటంటే మీ నియోజకవర్గం అంటే మీ ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడు మీ ఉరవకొండ నియోజకవర్గానికి? ఎలాంటి అంటే ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి, 5 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? చూడండి సార్, అక్కడ వచ్చేసి పైన తెలుగుదేశం ఉంది రాష్ట్ర మన ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే మన విశ్వేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీ. ఆ మనిషికి అన్ని పనులు తక్కువే కదా ఇవ్వడము, గ్రాంట్ తక్కువ ఇవ్వడము, అవన్నీ చేయడము. ప్రజల నాయకులకి ఇప్పుడు ఖచ్చితంగా పింఛని ఇచ్చే వయసు ఉన్న వాళ్ళకి కానీ పింఛని ఇవ్వడం లేదు మా నియోజకవర్గంలో. ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఆధారాలు ఎందుకు లేవు ఈ మనిషి కింద? ఈ మనిషి తోటోళ్ళకి వచ్చుతున్నాయి, మరి ఈ మనిషిగా రాలేదనుకో, ఇక్కడే ఉన్నాడు. అది ఎట్లా పార్టీ పరంగా చేసుకునే పనులు కదా అవన్నీ అట్లా. సరే, ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
సార్ ఇప్పుడు ఇక్కడ పయ్యావుల కేశవ్ గారి యొక్క ఎఫెక్ట్ గట్టిగా ఉంది మీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ అయినా. మరి ఈసారి పయ్యావుల కేశవా లేకపోతే మళ్ళీ విశ్వేశ్వరరెడ్డా ఎవరు ఎమ్మెల్యే అవకాశం? అదే ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారు? విశ్వేశ్వరరెడ్డి కన్ఫర్మ్ అంటావానా? కన్ఫర్మేనా? అంటే వాళ్ళ తమ్ముడికి ఆయనకి మధ్య కొంచెం గొడవ నడుస్తుంది ఇప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి టికెట్ ఇస్తారు గ్యారంటీ? అదే విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ పర్వాలేదు అని వేయచ్చు జనాలు. ఏమంటే మెతుకున్నాడు కదా, కొంచెం అట్లా గుండాయిజము అట్లా అది ఏం లేదు, మంచి సౌమ్యుడు. గెలుస్తాడు గ్యారంటీ. నేను వైఎస్ఆర్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా. ఫ్యాన్ గుర్తుకే నేనే కాదు, నా తోటి ఒక 20 ఓట్లు కానీ వేయించగలంత శక్తివంతుడు నేను. వేపిస్తా. అన్న ఉన్నాడు సరే, నాతో ఒక వాళ్ళందరి కోసం నా దగ్గరికి ఎంతో ఖర్చు అయినా పర్వాలేదు, ఓటు పడేటట్లు చేస్తారు. నాకు అన్న విశ్వేశ్వరరెడ్డి రూపాయి కొన్నా పర్లే, ఆ హెల్ప్ చేసే పని నాది. ఎందుకంటే అది నాకు పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళ నాయన ఉన్నప్పుడు అభిమానం ఉన్నా కూడా నువ్వు ఒక స్టాండర్డ్ మాట్లాడు. ఇంత అభిమానం ఉన్నా కూడా 5 సంవత్సరాలు చూస్తా, పని సరిగ్గా చేయకపోతే ఇంకొకరు అట్లా 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 అనుకో. అట్లా అదే బాగుపడుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.